సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ బ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈ రోజు మన MT-15 అయితే ఫస్ట్ మోడిఫికేషన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో అదేంటి బ్రో అని అడిగితే, సో లివర్ ప్రొటెక్టర్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. యాక్చువల్గా హ్యాండిల్ బార్ వేద్దాం అనుకున్నాను కొత్తది, అలాగే క్రాష్ గార్డ్ కూడా కొత్తది వేద్దాం అనుకున్నాను, మార్చేద్దాం కాదు. సో బట్ అయితే మనకి హ్యాండిల్ బార్ అయితే నియర్ బై స్టోర్స్లో అవైలబుల్ లేదనమాట ప్రస్తుతం. సో ఇంకా స్టాక్ వస్తుంది బ్రో, వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి అన్నారు. సో ప్రజెంట్ అయితే నేనైతే క్రాష్ గడ్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఆన్లైన్లో. కొంచెం తక్కువ ఉందన్నమాట ప్రైజ్, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. ఇంకేంటంటే లివర్ ప్రొటెక్టర్స్ అయితే ఆఫ్లైన్లో కొనేసాను. అవి ఎలాగ ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇవి వచ్చేసి లివర్ ప్రొటెక్టర్స్ అనమాట. యాక్చువల్గా విండ్షీల్డ్ ఉండేది కూడా తీసుకుందాం అనుకున్నాను, బట్ అదేంటంటే ప్రస్తుతానికి మన స్టోర్స్లో అవైలబుల్ లేవు అవి కూడా. సో ఇవి బాగానే ఉన్నాయి కదా, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముంది అనేసి తీసుకున్నాను అనమాట. ప్రస్తుతానికి మనం పెద్ద పెద్ద ట్రావెల్ బ్లాగ్స్ అయితే చెయ్యం కదా, దూరం వెళ్ళాం కాబట్టి మనకు అది అంత పెద్ద అవసరం ఏం లేదు. సో అదే దాని బదులు అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో ప్రైస్ వచ్చేసి వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ లివర్ ప్రొటెక్టర్స్ వచ్చేసి మోటో మైల్స్ అనే బ్రాండ్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో చూడండి, సో చాలా ప్రీమియం అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా వచ్చేసి అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ అయితే దీనిలో మిక్స్ అయ్యి ఉందన్నమాట. సో నాకైతే చాలా నచ్చింది, బాగుంది, చాలా బాగుంది. సో వీటి లింక్ కావాలన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇది వచ్చేసి మన హ్యాండిల్ బార్లో లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇది వచ్చేసి బయటకు వస్తుంది. సో మీకు మొత్తం చూపిస్తాను పెట్టిన తర్వాత ఎలా ఉన్నది. సో ఇది వచ్చేసి టోటల్ సెట్ అనమాట. ఇలాగా ఒక పేరు రైస్ నేను అయితే పెట్టడానికి అయితే ట్రై చేశాను, బట్ ఫిట్ అయితే కావట్లేదు అనమాట. సో ఈ లోపల చూసారు కదా, మనకి థ్రెడ్డింగ్ ఒకటి కనబడుతుంది, దాన్ని అయితే బయటికి లాగాలి. సో బయటికి లాగిన తర్వాత ఫిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక బ్యారల్ లాగా ఉంది. ఆ బ్యారల్ మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత మనం మొత్తం బిగిస్తే అప్పుడు అది ఇలా స్ప్రెడ్ అయ్యి బయటికి రాకుండా అక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఇటు సైడు చాలా కష్టపడి నేనైతే దీన్ని ఒక సైడు దీన్ని ఏమంటారు నాకు అట్ట తెలియదు, ఇటు సైడ్ ఉంటుంది కదా గ్రిప్, ఆ గ్రిప్ని అయితే 3 మెకానిక్ షాపులు తిరిగాను అనమాట. 3 మెకానిక్ షాపులు తిరిగి దాన్ని అయితే రిమూవ్ చేశాను. సో ఇటు సైడ్ ఒకటి ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది. సో ఇటు సైడ్ది కూడా నేను చాలా ట్రై చేశాను ఎల్లంకి పెట్టి. సో లోపల కూడా తిరిగిపోతుంది. సో దానివల్ల అయితే నేను తీయలేకపోయాను. మెకానిక్ షాప్కి వెళ్ళి దీన్ని పట్టుకొని వేరే అన్నీ అయితే గట్టిగా తీసాడు అనమాట. అప్పుడైతే నీట్గా వచ్చేసింది. సో దీన్ని అయితే ఇప్పుడు బయటికి లాగుతాను, ట్రై చేస్తాను. వచ్చిందంటే సరే నేనే బిగించేస్తాను, లేదంటే మళ్ళీ మెకానిక్ షాప్కి వెళ్ళి దాన్ని బయటకు తీసి దీన్ని అయితే ఫిట్ చేయాలన్నమాట. సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిల్ బార్ అయితే మారుద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే తిరిగి మన లివర్ ప్రొటెక్టర్స్కి అయితే వచ్చాను, బట్ ఇవి కూడా సెట్ అయ్యేలా కనిపించట్లేదు అనమాట. సో చూద్దాం, ఇవి వచ్చేసాయంటే సెట్ అయిపోద్ది, లేదంటే విస్కాకి లాగు మొత్తం వేస్ట్. సో లెట్స్ గో. అటు సైడ్ అయితే రాలేదనమాట. సో జస్ట్ చెక్ చేద్దాం ఇది పర్ఫెక్టా కాదా అనేది. సో ఈ లోపల అయితే పీకేసాం కదా, జస్ట్ ఇది ఇలా పెడుతున్నాం, పెట్టి మన ఎల్లంకి అయితే ఈ ట్విస్ట్ చేయడమే. ఇది పర్ఫెక్టా కాదా నాకు కరెక్ట్గా తెలియదు, బట్ ఎస్ గుడ్. అంతే, ఇంకొంచెం టైట్ చేద్దాం. సో అటు సైడ్ కూడా వచ్చేస్తే బాగున్నాం. సో చూడండి, లుక్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇది ఇంకా ఫుల్ టైట్ చేయాలి. సో చాలా బాగుంది చూడడానికి. సో ఇటు సైడ్ కూడా అటు సైడ్ వచ్చేస్తే ఇది ఎందుకు ఎస్పెషల్లీ అంటే మన లివర్ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా పడిపోయినా ఎవరైనా వేరే రైడర్ వచ్చి మనతో కొలైడ్ అయినా సరే మనకి తగలకుండా ఉంటుంది. ఆ లివర్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది అనమాట మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో లివర్ విరిగిపోకుండా అయితే ఉంటుంది. సో అందుకే లివర్ ప్రొటెక్టర్స్ అయితే వేయిస్తాం. సో మనకైతే లుక్ కూడా ఇది కొంచెం అగ్రెసివ్గా కనబడుతుంది, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అప్డేట్లో వచ్చేసి మనకు వచ్చేసి మ్యాక్సిమం హ్యాండిల్ బార్ ఇంకా టైల్ లెడ్ అయితే మార్చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 2 అప్డేట్స్ నెక్స్ట్ వస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే క్రాష్ గార్డ్ కూడా అందువేలో ఉంది, 13th వస్తుంది. సో అది కూడా వేయించేస్తాను క్రాష్ గార్డ్. సో ఆ వీడియో కూడా పెడతాను, చూసేయండి. సో మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. అది ఇంకా రిమూవ్ అవ్వలేదు. సో మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను, లాగి చూస్తాను, రాకపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్తాను. ఇదైతే
అయిపోయింది ఒక సైడ్. సో పర్ఫెక్ట్ అనమాట. ఇలా ఫిట్ చేసుకోవాలి, మీరు కూడా ఫిట్ చేసుకుంటే. లోపల ఒక బ్యారల్లా ఉంది చూపించాను కదా, సో దాన్ని అయితే బయటకు లాగేయండి. లాగేసిన తర్వాత డైరెక్ట్ మనకి ఇచ్చిన ఈ లివర్స్ని అయితే లోపల పెట్టి ఎల్లంగితో బిగించడమే టైట్గా. సో చూసారు కదా. సో గైస్ ఫైనల్లీ దీన్ని అయితే ట్రై చేశాను. నా పేషెన్స్ని చెక్ చేసింది కానీ నాకు చిరాకేసి దాన్ని అయితే ఇంకా లోపల కొడిసాను అనమాట. నాకు కావాల్సిన గ్యాప్ అయితే దొరికింది ఏదైతే కానీ. ఎలాగో కొత్త హ్యాండిల్ బార్ మార్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో దీన్ని కూడా అయితే పెట్టి బిగించేద్దాం. ఈ క్లచ్ ఇంకా లోపలికి వెళ్ళాలి. సో పెట్టాక చూద్దాం ఎలా వస్తుందో. అది ఎలా వచ్చింది చూడు, ఎంత గ్యాప్ వచ్చింది దీనికి. క్లచ్ టైట్ చేయాలి. సో దీన్ని కూడా ఫిట్ చేద్దాం. సో గైస్ ఫైనల్గా అయితే పెట్టేశాను అనమాట చాలా కష్టపడి. సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది. ఇది మనకి రైజింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఏదంటే తిరిగి ఇలా ఉండిపోతుంది. బట్ ఎలాగోలా మళ్ళీ అలా సెట్ చేశాను దాన్ని కూడా. ఇది కూడా అలాగే సెట్ చేశాను. ఇక్కడ కొంచెం క్లిచ్ అయితే తగులుతుంది. దీన్ని అయితే కొంచెం లోపలికి వచ్చేటట్టు అయితే ఫిక్స్ చేయాలి. సో ఇది పెట్టడం ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి కానీ ఇది ఇంకో 2 కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది అనమాట. ఒకసారి రైడ్ చేసి అయితే చూద్దాం ఏదో తాళం దేనికి ఉందా. సో ఒక్క చిన్న రైడ్కి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంది, అంటే రైడింగ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందో అనేది అయితే చూద్దాం. సో చూడడానికి లుక్ అయితే కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తుంది అనమాట నాకు కూడా. సో మీకు ఎలా ఉందనేది కింద అయితే కామెంట్ చేసేది చెప్పండి. సో నాకు ఇలా చూడడానికి ఏదో అగ్రెసివ్గా కనబడుతుంది. సో క్లచ్తో కానీ బ్రేక్స్తో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు కొంచెం ఈ చివరికి హ్యాండ్స్ అనేవి పట్టుకోవడం అలవాటు కాబట్టి దానివల్ల కొంచెం గ్రిప్పింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందంటే. సో నేను ఇలా లోపలికి పట్టుకుంటే మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా బయటకి కూడా అలవాటు నాకు, దానివల్ల అయితే కొంచెం చేతులు తగిలింది అంతే. సో మీరు గైస్ మీకు ఈ మోడిఫికేషన్ ఎలా అనిపించింది అనేది కింద అయితే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా నచ్చింది. బట్ అలా సమ్ ఇష్యూస్ అనమాట చిన్నవి. సో అవి క్లియర్ అయిపోతే పెద్ద ఇష్యూస్ ఏం కాదు. లుక్ అయితే చాలా బాగుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారులే.